చెడు మీకు ఉన్నాడు. ఒక సిద్ధ మనసుతో ఉండండి, దేవుడు మనతో మాట్లాడుగాక. ఎప్పుడైనా వాక్యం వినేదానికి ముందుగా మనం ఏం చేస్తామంటే, ఆరాధన ముందుగా మనం ఏం చేస్తాం, 2-3 పాటలు పడి ఆ తర్వాత ఆరాధనలోకి వెళ్ళి ఆ తర్వాత వాక్యం వింటాం. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే, ముఖ్యంగా మనం సమయం దేనికి వస్తున్నామంటే వాక్యం వినడానికి వస్తున్నాం. ఆ వాక్యం వినడానికి ముందు ఈ పాటలు, ఈ ఆరాధన సమయంలో మన హృదయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం, సిద్ధపరచుకుంటున్నాం. ఎందుకు వెతబడిన ప్రతి వాక్యము హృదయంలో వెతబడాలి. అది వెతబడిన వాక్యము మన జీవితానికి, మన లైఫ్కి, మన కుటుంబానికి ఆశీర్వాదంగా మారాలని. హల్లెలూయా. ఈరోజు కూడా అదే మనసుతో మీరు ఉన్నారని అనుకుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడినారు కాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. ఇక్కడ ఈ చెప్పబడిన వాక్యంలో 3 కార్యాలు మనం ఈరోజు చూసుకోబోతున్నాం. మొదటి కార్యం ఏంటంటే, ఈ లోక మర్యాదలు మనం ఏం చేయకూడదు, అనుసరించకూడదు. రెండవదిగా ఆయన ఆ వచనం రాసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, మనము మనస్సు మారి ఏమవ్వాలంట, నూతన పరచబడి రూపాంతరం చెందాలి. హల్లెలూయా. మనస్సు ఏమవ్వాలంట, నూతన పరచబడాలి. ఎందుకు? రూపాంతరం ఓడకు. హల్లెలూయా. లోక మర్యాదలు అంటే ఏంటి? ఎంతమందికి తెలుసు లోక మర్యాదలు అంటే? మనకి సంఘానికి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనకు, యేసుక్రీస్తుని ఎరగని వారికి ఒక వ్యత్యాసం అనేది ఉంది. మనకు ఒక పేరు ఉంది. ఏం పేరు? మనకి ఇవ్వబడిన ఒక టైటిల్. మీకు రక్షించబడిన తర్వాత మీకు ఒక పేరు ఇచ్చిన తర్వాత ఏం పేరు? మీరు అందరూ ఏమని పిలువబడతారు? విశ్వాసం అని పిలువబడుతున్నాం. విశ్వాసం అయితే పొరపాటున ఎవరైనా విశ్వాసం పిలుస్తున్నారా? విశ్వాసే కదా. హల్లెలూయా. అట్లా అన్నప్పుడు మనకి విశ్వాసం అన్నమాట, మనకి దేవుని ఎరగని వాళ్ళకి ఒక వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనము ఏమవ్వాలంటే, మనసు మారిన వాళ్ళగా మనం ఉండాలి. ఈరోజు చాలామంది వేరే మతాల నుంచి వచ్చి క్రైస్తవులుగా మారాం, కానీ అంటే మతం మార్పు మాత్రం జరిగింది, కానీ నిజంగా హృదయంలో ఆ మార్పు ఉందా అనేది మనం పరీక్షించి చూసుకోవాలి. నాకు తెలిసి చాలా శాతం కొంచెం తక్కువ. ఎందుకంటే దేవుని భయం అనేది మనకి, దేవుని భయము భక్తి అనేది మనకి లేకుండా పోయింది. దేవుడు, ఆయన వాక్యము, ఆయన మాటలు అంటే కొంచెం మనకి నిర్లక్ష్యం. హల్లెలూయా. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు నేను అన్నింటిలో కరెక్ట్గా ఉన్నానని? ఏమంటే వాక్యం చెప్పబడుతున్నా అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోవడం పోయాం. అటువంటి వారము మనం యేసుక్రీస్తుని రక్తంతో కడుగబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత మనం ఏం చేయబడం అంటే నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఏమంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు క్రీస్తులో ఉంటే నూతన సృష్టి అవ్వబడుతున్నాడు, పాతవన్నీ ఏమవుతుందంట గద్దించిపోతుంది, ప్రతిదీ అంతా ఏమవుతుందంట నూతన పరచబడుతుంది. అప్పుడు హృదయాలు మారకుండా ఈ లోక మర్యాదలు మనం అనుసరించే వారంగా మనం ఉంటే, మనం జస్ట్ పేరు మాత్రం మార్చుకున్న క్రైస్తవులు అంతే. మన పేరు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. హల్లెలూయా. లేకపోతే ఇట్లాంటి క్రైస్తవులకి అంటే ఇట్లాంటి వ్యక్తులు దేవుడికి ఇష్టమైన వాళ్ళు కాదు, దేవుడికి ప్రియమైన వాళ్ళు కాదు. లోక మర్యాదలు అంటే ఏంటంటే, ఒక హృదయంలో ఏ అక్షరం లేకుండా ప్రతి వారం ప్రేమించేవాళ్ళం మనం ఉంటున్నామా? లేకపోతే మనకి బయటికి కనబెడతాడు మంచిగా అందరి ముందు మనం ఏం చేస్తున్నామంటే మంచి భక్తిగా ఉండాలని మనం కనపరుచుకుంటున్నాం. కానీ ఎవరికి తెలియకుండా నీ హృదయంలో ఏదో ఒక కార్నర్లో మనకే తెలియని ఒక గర్వము, మనకే తెలియని ఒక క్షమించకుండా ఉండే ఒక మన తత్వము, మళ్ళీ ఇంకా రకరకాల
మనస్సు మనలో రకరకాల క్యారెక్టర్ మన మనసులో ఉంది. కానీ బయటికి మాత్రం కనపడతారు. మనం ఎక్కడ కనపడుతున్నాం అంటే మంచి క్రైస్తవులుగా మనం కనపడుతున్నాం. ఇట్లాంటి వారిని చూసి దేవుడు ఏమంటున్నాడంటే సున్నం కొట్టిన సమాధులారా అంటున్నాడు. ఒక మనిషిని, నీ తోడున్న మనిషిని బాగా ప్రేమించిన తెలియకపోతే నువ్వు ఎవరంటే నువ్వు లోకమల్లిని అనుసరించేవాడు. ప్రేమించడం తెలియదు, క్షమించడం తెలియదు. కొంతమందికి ఏమైపోతుందంటే కొంచెం వాళ్ళ స్థితి వేరే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువైపోయింది అనుకుంటే వేరే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏం చూస్తారంటే తక్కువ చూపుగా చిరుచూపు చూస్తారు. అవునా కదా? కానీ ఇటువంటి వారిలో హృదయం నిజంగా దేవుడు ఉంటున్నాడా లేదా అనేది డౌటే. దేవుడు కలిగిన వారు, యేసుక్రీస్తుని కలిగిన వారైతే ఇటువంటి వారుగా ఉండరు. ప్రేమించే వారుగా ఉంటారు, క్షమించే వారుగా ఉంటారు. హల్లెలూయా. విశ్వాసం వాళ్ళలో ఉంటుంది. గర్వము, మనకే తెలియని గర్వము. కానీ తెలియదు, బయటకి ఏమో మంచి వాళ్ళ మనం కనపడతాం, మంచి మాస్క్ వేసుకుంటాం. మీరు అనుకుంటున్నారు అన్నింటిలో మనం కనుక్కుంటున్నామని. అది మీరేం చేస్తున్నారంటే దేవుడు మనం మోసపరచలేము. మనం ఏమవుతున్నాం అంటే మోసపోతున్నాం. తోడుండే మనిషిని, లేకపోతే నీ తోడుండే ఒక సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుడు ఏం ప్రేమిస్తావు? చూడని దేవుని ఏం ప్రేమిస్తావు? తప్పుడు. హల్లెలూయా. ఈరోజు కొన్ని వాక్యం మనం చూసుకొని ముగించుకుందాం. ఇక్కడ రెండోగా నేనేం చెప్పానంటే ఆ వచనం ఏం చేయబడుతుంటే మనస్సు మారాలి. హల్లెలూయా. చాలా మంది మనస్సు మారితేనే ఆ మనిషే మారుతాడు. మార్గం మార్చుకుంటేనే ఆ మనిషి మారుతాడు. రక్షించబడిన తర్వాత కూడా అక్కడనే ఉంటే ఏ ప్రయోజనం లేదు. దానికి ఏం చేసి అక్కడే ఉండొచ్చు. అవునా కదా? హల్లెలూయా. మనం మారి మనం వేరే వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. మంచి ఒక రోల్ మోడల్గా మనం ఉండాలి. మీరు ఇటువంటి వారు అన్నవారుగా ఉండాలి. వాక్యంలో ఒక మాట చెప్పబడుతుంది, వేసికైనా పరలోక రాజ్యంలో చోటు ఉంది, కానీ వేషధారులకు లేదు. హల్లెలూయా. ఎంతమంది వేషధారులు ఉన్నారో నాకు తెలియదు. దేవుడు అది చూస్తున్నాడు. మనస్సు మారాలి, ప్రవర్తన మారాలి, ప్రేమించే వాళ్ళని మనం ఉండాలి. ఇవన్నీ కలగకుండా ఒట్టి ప్రార్థన మాత్రం చేసుకుంటా ఇట్లాంటి ఒక మనస్తత్వంతో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవుడికి అసలు మనం ఇష్టమే ఉండదు. ఏమంటారంటే నీ నామంలో మేము అన్ని రకరకాల అద్భుతాలు చేశామయ్యా అని నువ్వు ఆయన దగ్గర మనం వెళ్ళి చెప్తుంటే నువ్వు ఎవరు అని ఎరుగును వెళ్ళిపోనంటారు. కానీ మంచి దాసుడా లోపలికి రా అని మనం పిలువబడాలంటే మనము లోకం అనుసరించే లోక మర్యాదలు మనం అనుసరించకూడదు. మనస్సు మనం మార్చబడాలి. హల్లెలూయా. మనస్సు మారేది మాత్రం కాకుండా రూపాంతరం చెందాలి. హల్లెలూయా. రూపాంతరం అంటే మనం ఉన్నదాకా ఎక్కడైతే మనం సరిలేదో అక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని మాత్రం కాదు. రూపాంతరం అంటే మరలా కొత్తగా నూతన సృష్టిగా మనం మార్చబడాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఒకడు క్రీస్తులో ఉంటే ఏమవుతున్నాడట? నూతన సృష్టిగా ఉంటున్నాడట. ఆ తర్వాత ఏమవుతుంది? పాతవన్నీ గతించిపోతుంది. గతించిపోయిన పాతవన్నీ గతంలో మరలా ఏం చేస్తున్నామంటే మరలా మనం ఏం చేసుకున్నాం? తవ్వుకొని దాంట్లోనే మనం ఉంటున్నాం. కానీ అక్కడి నుంచి మనం బయట పడినట్టున్నాం. అందుకే చాలా అవసరాలు మనం చూడలేకపోతున్నాము. అందుకే మనం ఒకే స్థితిలో ఉంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో చెప్పబడు కొన్ని వచనాలు మనం చూసుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 5 నుంచి 6. సామెతలు 3:5 నుంచి 6 చదువుకున్నాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మన త్రోవలను సరళం చేయునంటే మనం ఎప్పుడైతే మన సొంత నిర్ణయాల మీద మనము ఆధారపడి ఉండకుండా దేవుడి మీద మనం ఆధారపడి ఉంటామో
అప్పుడే మన త్రోవలు సరళపరచబడుతుంది. హల్లెలూయా. అంటే మనకే అన్ని తెలుసు, నాకే అన్ని తెలుసు అన్నట్టుగా ఉండి దేవుడి మాటలకు మనం లోపడకుండా, దేవుడి మాటలకు మనం వ్యతిరేకంగా అంటే ఇది లోక మర్యాదలు చెప్పబడినప్పుడు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటాయో ఈ లోకంలో అన్ని అది లోక మర్యాదలు. దేవుడికైతే దేవుడి వాక్యానికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో అన్ని అదేంటి లోక మర్యాదలు. ఇటువంటి వారు దేవుని రాజ్యాన్ని చేరరు. అది కాకుండా వాళ్ళు త్రోవ సరళపరచబడదు. ఎప్పుడు పరచబడుతుంది అంటే మన సొంత నిర్ణయం మీద ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడేవారే. హల్లెలూయా. అదే సామెతలు 4:23 చదువుకుందాం. ఇది రూపాంతరం చెందబడ్డ దాని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. ఈ హృదయము, మనస్సు ఇవే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం వినే ప్రతి మాట ఎక్కడికి వెళ్తుందంటే ఈ చెవులోకి వెళ్ళి ఈ చెవులోకి వెళ్ళిపోవట్లేదు. ఈ చెవులోకి ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. మాట ఒక బైబిల్ ఇంకో వచనంలో చెప్పబడింది, హృదయం అనే పలక మీద మనం ఏం చేస్తున్నాం, ఏం చేసుకోవాలంట? దేవుని మాటలు రాసుకోండి. హల్లెలూయా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అట్లనే హృదయంలో, మనసులో ఏమైతే నింపబడిందో మన ప్రవక్త కూడా అట్లే ఉంటుంది. కొంచెం ఒక స్థితి కొంచెం మారితే చాలు వేరే వాళ్ళు తక్కువ చూపు చూస్తున్నారా లేదా? మనకి ఎంత డబ్బు, ఎంత మన స్థితి మారినా మనకు ఆ గర్వం అనేది మనకు ఉండకూడదు. హల్లెలూయా. దేవుని కింద మనము ఆయన బలమైన చేతి కింద మనం ఎట్లా ఉండాలి? అన్నికి మణిగి ఉండాలి. హల్లెలూయా. లేకపోతే మీరు ఎవరు నేను ఎరగను అని దేవుడు తోసేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు చెప్పబడే వాక్యం మీకు ఆశీర్వాదమైన మాటలుగా లేకపోవచ్చు, కానీ ఈరోజు ఈ మాట్లాడే మాటలు మీరు బాగా గ్రహించండి. ఆ స్థితి నుంచి మీరు బయటకు పడండి. లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా ఉంటే ఏ ఒక ప్రయోజనం లేదు. ఈ రోజు కూడా క్రైస్తవులుగా అనబడుతున్నామే కానీ మంచి రోజు చూసేవారు చాలా మంది ఉన్నారు. పెళ్లి పెట్టాలంటే మంచి రోజు చూసుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే సేవకుల దగ్గరికి వచ్చి ఈ డేట్ మాకు ఖాళీ ఉంది, కానీ మంచి రోజుని చెప్పరు, ఆ రోజు బాగుంటున్నాయా అని పెట్టుకుంటున్నారు. మంచి రోజు చూసేవాళ్ళు, చెడు రోజులు చూసేవాళ్ళు, ఒక పిల్లి అడ్డం వస్తే ఇక పోకూడదు అనుకునే వాళ్ళు, ఇవన్నీ లోక మర్యాదలు. హల్లెలూయా. క్షమించకుండా ఉండే ఆ మనస్తత్వం ఉండే వాళ్ళు అంతా దేవుని బిడ్డలు కాదు. ఒకసారి ఒక సంభవం అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు జరిగింది. రెండు కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఎక్కడో గొడవలు జరిగింది. ఆ గొడవలు జరిగిన తర్వాత ఒక కుటుంబం ఏం చేసిందంటే ఆయనకి ఏం చేసిందంటే చర్చికి రావడం స్టాప్ చేసింది, ఆపేసింది. అప్పుడు కొన్ని రోజులు చాలా 2 వారాలు చూస్తాం, 3 వారాలు చూస్తాం, రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత డాడీ అడిగారు. అంటే డాడీ అడిగిన తర్వాత ఎందుకు మా చర్చికి రావట్లేదు అంటే, ఇక్కడ ఆమెతో గొడవ పెట్టి ఆమె వస్తుంది కాబట్టి నేను సంఘానికి రావట్లేదు అని. ఏమైందమ్మా అంటే ఆ తర్వాత మనకు తెలియబడింది ఏంటంటే వాళ్ళిద్దరికి గొడవ. అప్పుడు వాళ్ళు గొడవలు వేసుకొని ఎక్కడికి రాకుండా ఉంటున్నారు? సంఘానికి రాకుండా ఉంటున్నారు. క్షమించే ఆ హృదయం లేదు. తప్పు ఎవరి మీద ఉందో మనకు తెలియదు, కానీ క్షమించే హృదయం మనకు ఉందా లేదా? లేదు. అక్కడ లేకుండా వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ఆయన వెళ్ళే గుడికి నేను వెళ్ళను. అప్పుడు ఆమె చనిపోయిన తర్వాత పరలోకం, అప్పుడు డాడీ అడిగితే సరే అమ్మా సంఘానికి రాలేదు, చనిపోయిన తర్వాత ఆమె పరలోకం వెళ్తుంది, అప్పుడు అక్కడ మీరు ఎవరు అంటే అప్పుడు అక్కడ వెళ్ళేటప్పుడు చూసుకున్నాం నేను. అట్లా ఉంటున్నారు. ఇదంతా లోక మర్యాద. ఎంతమంది క్షమించే తత్వంతో ఉంటున్నారు చెప్పండి? చాలా తక్కువ. ఎంతమంది అందరూ ఈక్వల్గా చూసేవారిని ఉంటున్నారు చెప్పండి? లేదు. అంటే అన్నిటి గొప్పగా చెప్పుకోవడం. గొప్పగా చెప్పుకో ఏం చేయబోతున్నారు చెప్పండి? మీరేమైనా తీసుకెళ్ళిపోతున్నారా ఎన్నికలు? లేదు. మన ప్రవక్తనే మనం ఎట్లా ఉంటున్నామో దాన్ని బట్టే ప్రజలు మన దగ్గర చేస్తారు. లేదంటే మన ఇష్ట ప్రకారం ఉంటే చనిపోయినప్పుడు మంచి మాటలు కూడా మన గురించి మాట్లాడు.
హల్లెలూయా. ఇక్కడ ఈ వచనంలో ఈ సామెతలు ఏం చెప్పబడుతుందంటే మన హృదయాన్ని ఏం చేసుకోవాలంట, భద్రపరచుకోవాలి. ఎందుకంటే హృదయంలోనే ఏమవుతుంది, వాక్యం అనేది నాటబడినప్పుడు అపవాది ఎక్కడి నుంచి తీసివేయాలని ప్రయత్నిస్తానంటే ఈ హృదయంలోంచి నాటబడిన వాక్యాన్ని తీయాలని చూస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, హృదయాన్ని భద్రపరచుకోవాలి. హల్లెలూయా. హృదయంలో వాక్యము దేవుని భయము లేకపోతే మనము లోక మర్యాదలు అనుసరించడం ఉంటామే కానీ దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. ఇద్దరు వ్యక్తుల గురించి, కొన్ని వ్యక్తుల గురించి మనం బైబిల్ చూసుకొని ముగించుకున్నాం. ఆదికాండము 6:5-22. ఆదికాండము 6:5-22 చదువుకుంటాం. ఆదికాండము 6:5-22. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షవాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదాము అవ్వ చెప్పబడిన నిబంధన ఆజ్ఞను మీరిన తర్వాత, పాపం లోకంలో ప్రవేశించబడిన తర్వాత అందరూ ఏమవుతున్నారంటే పాపంలో పడిపోతున్నారు. అది మాత్రం కాకుండా పాపం బాగా పెరిగిపోయి వాళ్ళ తలంపులు కూడా ఎట్లా ఉన్నాయంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడు ఏమంటున్నట్టే, నేను ఈ సృజించడానికి ఆయనే మనసు ఏం నొచ్చుకుంటున్నాడు. అసలు నేను దీన్ని సృజించుకుని ఉంటేనే బాగుంటుందేమో అట్లాంటి ఒక పరిస్థితికి దేవుడు వెళ్ళిపోతున్నాడు. అటువంటి సిచ్యువేషన్లో, అటువంటి పరిస్థితిలో ఒకే ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడు. ఎవరంటే నోహు, ఆయన కుటుంబం. ఈయన దేవునికి భయపడి దేవుని కార్యాలు చేసేవాడు. కానీ ఇప్పుడు మనకి బైబిళ్ళు అన్నీ ఉంటున్నాయి కానీ మనం బోధించడానికి బోధకులు ఉంటున్నారు, చాలా రకాల వాక్యాలు మనం ఫోన్లో అంటున్నాం, టీవీలో ఉంటున్నాం. కానీ ఆ సమయంలో ఆయన బైబిల్ అనేది లేదు, గ్రంథం అనేది అసలు లేదు. కానీ ఎట్లా ఆయన భయం కలిగి ఉన్నాడంటే చూడండి, అటువంటి ఒక వరల్డ్లో, అటువంటి పాపం నింపబడిన ఆ లోకంలో ఆయన మాత్రం దేవునికి ప్రత్యేకంగా ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఆయన అనుకుని ఉంటే ఆ లోక మర్యాదలో పడిపోయి వాళ్ళలాగానే ప్రవర్తించి ఉండొచ్చు. కానీ ఆయన దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. కృప ద్వారా ఆయన దేవుని రక్షించి ఆయన మాత్రం నిలబెట్టుకున్నాడు. ఆయన కుటుంబాన్ని ఆ తర్వాత అట్లాంటి మనసు కాకుండా ఉన్న ఆయన్ని దేవుడు ఏం చేశారంటే ఆయన కుటుంబాన్ని ఆ నాశనం చేయకుండా వాళ్ళ కుటుంబాన్ని కాపాడు. ఇదంతా ఎందుకు, దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని భక్తి కలిగిన వ్యక్తి. ఆయన అక్కడ రాయబడిన, ఆయన గురించి రాయబడిన ఆ వచనంలో కలుపు చేసుకుందాం. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, ఆయన గురించి చెప్పండి. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. ఒకసారి మనం రక్షించబడిన తర్వాత మనం ఎవరితో నడవాలంటే దేవుడితో నడిచే వాళ్ళగా ఉండాలి. దేవుడితో ఎప్పుడైతే మనం నడుస్తామో లోక మర్యాదలు మనం అనుసరించకుండా దాని నుంచి మనం దూరం అయిపోతూనే ఉంటాం. హల్లెలూయా. లేకపోతే లోకంలో కలిసిపోతాం. లోకంలో కలిసిపోతే అసలు మనం క్రైస్తవులు అనబడడానికి కూడా అర్హులు కాదు. హల్లెలూయా. ఇక్కడ లూకాసు సువార్త 10:38-42 చదువుకున్నాం. ఇక్కడ మేరీ గురించి ఇక్కడ చెప్పబడి ఉంది. లూకాసు సువార్త 10:38-42 లోక మర్యాదలు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ ఈ సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి, ఒక కుటుంబం ఇంటికి వెళ్తున్నాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? మార్తా, మరియా. ఇక్కడ మరియా ఏం చేస్తుంది, మరలా చదువుకుందాం. అక్కడ
అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరియా ఏం చేస్తుందంటే యేసు పాదం దగ్గర కూర్చొని ఏం చేస్తుంది, ఆయన చెప్పే ప్రతి బోధన వినుచుంది. కానీ ఆ కాలంలో బోధకుడు బోధించేటప్పుడు ఎవరు పురుషులు మాత్రమే అక్కడ కూర్చొని వినాలి. ఈ స్త్రీలు కూర్చొని దానికి అక్కడ లేదు, అటువంటి ఒక రూల్స్ లేదు అక్కడ. అక్కడ రూల్ అంటే స్త్రీలు అక్కడ కూర్చోకూడదు. వాళ్ళు ఏం చేయాలి, ఆ బోధకుడు బోధించే వాళ్ళు పురుషులు ఉండే దగ్గర వాళ్ళు ఉండకూడదు. కానీ ఈమె లోకం మర్యాదలు అన్నింటినీ అనుసరించలేదు. లోక మర్యాదలను తీసివేసి ఆమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు పాదం దగ్గర కూర్చొని ఆయన చెప్పే ప్రతి బోధన వింటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తుందంటే లోక మర్యాదలు అనుసరించుకుని ఆయన ఆయన చెప్పబడిన వాక్యం విని ఆమె ఏం చేయబడుతుందంటే రూపాంతరం చెందబడుతుంది. హల్లెలూయా. అట్లనే ఇక్కడ ఆదికాండం 39:1-12 మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఏం సంగతి గురించి మనం చదువుకుంటున్నామంటే యోసేపు గురించి చదువుకుంటున్నాం. యోసేపు ఎవరి కుమారుడు అంటే ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. ఈయన వాళ్ళ సహోదరులు ఈయన మీద ఒక కక్ష ద్వేషంతో ఏం చేస్తారంటే ఆయన చంపాలని చూసి లాస్ట్కి ఏం చేస్తారు, ఒక గోతులు వేసి వాళ్ళ నాన్నకి చనిపోయాడని చెప్పి వాళ్ళని ఐగుప్తులకి అమ్మేస్తాడు. ఆ తర్వాత యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నందున, ఎందుకంటే యోసేపు ఏం చేస్తారంటే తన హృదయాన్ని కాచుకున్నాడు, దేవుని భయం భక్తి కలిగి ఉన్నాడు. అందుకని దేవుడు ఆయన్ని ఎప్పుడు ఆశీర్వదించి మెట్టుగా ఆయన దీవిస్తూ వస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఆ పోతీఫర్ అనే ఇంటికి ఆయన ఒక లీడర్గా మార్చబడుతున్నాడు. మార్చబడిన తర్వాత ఈయన ఏం చేయాలి, ఆయన కింద పనిచేసే ఒక వ్యక్తి. అప్పుడు ఎవరి కింద మీరు పనిచేసే వాళ్ళు అయితే మీరేం చేయాలి, వాళ్ళు చెప్పే ప్రతి మాటకి మీరు లోబడి పని చేయాలి. అవునా? అప్పుడు ఈయన కూడా అటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆ పోతీఫర్ అనే ఆ వ్యక్తి ఆ యజమానుడు వైఫ్ అంటే భార్య ఈయన్ని ఏం చేస్తుందంటే ప్రతిరోజు పీడిస్తుంది, అంటే పాపంలో పడవేయాలని. కానీ దానికి ఏ మాత్రము యోసేపు దానికి లొంగకుండా యేసుకి యెహోవాకి విరోధంగా ఎట్లా నీ పాపం చేయగలుగుతానని చెప్పి అందులో నుంచి విడిపోతున్నాడు. ఆయన అనుకుని ఉంటే ఆ పాపం ఒకవేళ చేసి ఉండొచ్చు, కానీ ఎందుకు చేయలేదు? దేవుని భయం భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన హృదయాన్ని వాక్యంతో కాచుకున్నాడు కాబట్టి, భద్రపరుచుకున్నాడు కాబట్టి, ఈ లోక మర్యాదను ఆయన అనుసరించలేదు కాబట్టి ఆయన ఆ పాపం చేయలేదు. ఈ రోజు కూడా మనం ఎంతమంది హృదయాన్ని మనం భద్రపరుచుకుంటున్నాం, లేదా హృదయంలో నాటబడిన వాక్యాన్ని మనం ఎంతమంది ధ్యానిస్తున్నాం? లోక మర్యాదను అనుసరించి వారు ఎట్లా ఉంటారంటే కీర్తన 1:1 నుంచి మనం చదువుకున్నాం. కీర్తనలో 1:1 నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రము ఏం చేయాలి? ధ్యానించాలి. విని అంతతో వదిలిపెట్టేవారు మాత్రం కాదు, దివారాత్రం ధ్యానిస్తేనే వాళ్ళు ఏమేమి పిలువబడుతున్నారంట? ధన్యులు. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆకు వాడిన చెట్టు వల్లే ఉంటారు, వాళ్ళ కాలంలో ఫలం ఇచ్చే చెట్టుగా ఉంటారు. హల్లెలూయా. నూతన సృష్టిగా మార్చబడిన మనం ఎట్లా ఉండాలంటే ఎప్పుడు చూసినా మనం పచ్చగా ఉండాలి. అంటే పచ్చగా ఉండడం అంటే ఆశీర్వాదమైన ఒక స్థితిలో ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మంచి ఆశీర్వాదం అన్నప్పుడు ఒట్టి మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అంటే డబ్బు ధనము ఇది మాత్రం కాదు, కుటుంబంతో సంతోషంగా ఉండటం కూడా ఆశీర్వాదమే. హల్లెలూయా. ఇట్లా ఉండాలి. ఎవరు ఈ లోక మర్యాదను అనుసరించి వారు ఎట్లా ఉంటారంటే మనం చదువుకున్న వాక్య ప్రకారం అట్లా ఉంటారు. దివారాత్రులు ఆయన వాక్యం ధ్యానించేవారు ధన్యులు. హల్లెలూయా. యోసేపు అనుకుని ఉంటే ఆ పాపంలో పడి ఉండొచ్చు, కానీ ఆయన హృదయాన్ని భద్రపరుచుకున్నాడు కాబట్టి, దేవుని భయం ఆయనలో ఉంది కాబట్టి ఆయన పాపం చేయలేదు. హల్లెలూయా. అట్లనే ఆయనకు ఒక క్షమించే హృదయం చూశారనుకోండి.
వాళ్ళ ఊరిలో కరువైంది కాబట్టి కరువైన తర్వాత వాళ్ళ నాన్న ఎందుకంటే ఐగుప్తుకి వెళ్ళి మీరు ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళని పంపిస్తారు. అప్పుడు యోసేపు తెలుసు వీళ్ళు మా అన్నని తెలుసు, కానీ వాళ్ళని ఏమాత్రం వాళ్ళు అంత ఇది వాళ్ళకి ప్రతిగా ఈ చేసిన దానికి రివెంజ్ తీసుకోలేదు ఏంటి. కానీ ఆయన టెస్ట్ మాత్రం పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఆ టెస్ట్, వాళ్ళ తమ్ముడు యోసేపుతో పుట్టిన తమ్ముడు ఎవరు? బెంజమిన్. వీళ్ళిద్దరు ఒక తల్లి పిల్లలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన టెస్ట్ చేస్తున్నాడు. ఒకవేళ నన్ను చేసినట్లుగానే మా తమ్ముడు కూడా చేస్తున్నారా లేదా అని, అందుకని అట్లాంటి పరీక్షలు పెడతారు. కానీ ఆయన అనుకుని ఉంటే వాళ్ళు ఎట్లా అంటే ఇబ్బంది పెట్టుండొచ్చు, ఆయన అట్లా ఇబ్బంది పెట్టకుండా లాస్ట్ వాళ్ళు చేర్చుకున్నారు. అట్లాంటి మనసు కలిగిన వాళ్ళ మనం ఉంటున్నామా లేదా? నేను ఒక దాన్ని మాత్రం ఫోకస్ చేస్తున్నాను, కానీ అన్నింటిలో మనం చూడాలి. క్షమించే దాంట్లో కానీ, ప్రేమించే దాంట్లో కానీ, గర్వం లేకుండా, మనసులో ప్రైజ్ అనేది లేకుండా, అందరు ఈక్వల్గా చూసే మనస్తత్వము, నామకాంత క్రైస్తవులుగా ఉండి వెళ్ళిపోవడము దేనికి ప్రయోజనం లేదు. మీరు ఏదైనా బుక్ నోట్ ఉంటే బాగా రాసి పెట్టుకోండి, దేనికి ప్రయోజనం లేదు. ఆశీర్వాదాలు వస్తుంటాయి, కానీ ఎక్కడి నుంచి వస్తాయని మీకు తెలియదు. ఒకళ్ళు సాతాన్ దగ్గర నుంచి కూడా రావచ్చు. ఆశీర్వదించబడుతున్నామని చెప్పి దేవుడు మా తోడు ఉన్నాడు అనుకోబాకండి. ఒకసారి నేను వాక్యం చెప్పేటప్పుడు చెప్పాను కదా, గురుగులు గోధుమలు రెండు ఒకే సైజులో పెరుగుతూ ఉంటాయి. ఏది గురుగు ఏది గోధుమ మనకు తెలియదు. కరెక్ట్ అయిన సమయం వచ్చినప్పుడు తెలిసింది ఎవరు ఎట్లా అనుకోవాలని. హల్లెలూయా. దాని ముందు మనం ఏం చేయాలంటే లోక మర్యాదను అనుసరించకుండా మన మనస్సు మారి రూపాంతరం చెందబడాలి. హల్లెలూయా. ఇటువంటి వారే దేవునికి ప్రియమైన వారుగా ఉంటారు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.